ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకతలతో జిఎస్టీ అని ఆపరేషన్ సింధూర్ అని పెట్టి చేశారు. ఏ విధంగా చూస్తారు ఇది? అమ్మ, జిఎస్టీ అంటే మన ఆదరణీయ నరేంద్ర మోడీజీ జిఎస్టీ డబ్బులు ఏం వేస్ట్ కాలేవు. వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు, ట్రైన్స్ కానీ మహిళలకు ప్రోత్సాహం అలాంటివి ఎన్నో చేసిరు. ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల బీదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. స్టీల్ రేటు కానీ సిమెంట్ రేటు కానీ ప్రతి ఒక్కరు తగ్గించారు. పాల రేటు కానీ అన్నీ తగ్గిపోయినాయి. మెయిన్ ఏంటంటే నిత్యావసర వస్తువులు కాకుండా మిగతావి ఏవైతే విలాస వస్తువులు వాటిపైన కూడా తగ్గించారు. మన తెలంగాణ కాదు భారతదేశం అంతా గర్వపడే విధంగా మన ఆదరణీయ నరేంద్ర మోడీ గారు మనందరికీ సేవ చేస్తున్నారు. ఆయన ఆశించింది ఏం లేదు, ఆయన వెనకాల ఉన్నది కూడా ఏం లేదు. మిగతా మినిస్టర్లు కొడుకులు బిడ్డలు అందరు ఉన్నారు, కానీ ఆయన ఆశించింది ఏం లేదు. కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మనందరం ఇంత ముందుకు పోతున్నాము. ఇంత ఘనంగా పండుగలన్నీ జరుపుకుంటున్నాము. అయోధ్య నిర్మాణం అయ్యింది, అలా ఎన్నో నిర్మాణాలు జరిగినాయి. మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ ఓల్డ్ సిటీ ఇంత గ్రాండ్ గా చేసుకుంటుంటే ఒకప్పుడు ఇక్కడ వినాయక చవితి చేయాలన్నా భయం అయ్యేది. ముష్కరులు వచ్చి ఎక్కడ రాళ్ళు కొడతారో ఏం చేస్తారో, ఆడవాళ్ళని ఏం చేస్తారో. కానీ ఇప్పుడు ధైర్యంతో వచ్చి చాన్మాదర బతుకమ్మ చేస్తున్నామంటే చాలా గ్రేటే కదమ్మా ఈ విషయము. అందుకని చెప్పేసి